శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామంలోని ఓ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 16 మంది పిల్లలు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. వీరిని చికిత్స నిమిత్తం ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిల్లా రామవరం గ్రామం వద్ద ఉన్న ఒక క్రిస్టియన్ స్కూల్లో వీరంతా చదువుకుంటున్నారు. నిన్న స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో స్కూల్ సిబ్బంది కొంతమంది విద్యార్థులను విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని వారి ఇళ్లకు పంపించేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అది బాగలేక నిన్న బాగలేదు సార్. నిన్న బాగలేదని పంపించేస్తే వాళ్ళు ఇక్కడ బాగుండేది సార్. ఒక ఇద్దరికి హాస్పిటల్ తీసుకెళ్ళి బాగలేదు ఇంటికి తీసుకెళ్ళినట్టు తెచ్చాను సార్. ఆ రాత్రి మరి ఇలా వాంతులు తాగేది సార్. 9 గంటలకు తాతలు వచ్చారు సార్. వచ్చి హాస్పిటల్ తెచ్చేసారు. అక్కడ ఫుడ్ విషయంలో మరి ఎలా జరిగిందో మాకు తెలియదు. మరి మా వాటర్ వల్ల ప్రాబ్లం వచ్చింది, మరి నాకు తెలియదు సార్. అంటే మేము